మొన్న ఒక ఇంటర్వ్యూలో కోదండరామ్ గారు కూడా అన్నారు, న్యూస్ లైన్ ఇంటర్వ్యూలో అన్నాడు, అసలు మేము ఆశించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి జరిగింది తెలంగాణలో, కానీ కేసీఆర్ గారు తన అహంకారంతో ఎవ్వరు కూడా అభివృద్ధిని డినే చేయడానికి లేదు. ఇంకోటి వాళ్ళ సోషల్ డిజిటల్ మీడియా మార్గదర్శి ఎవరైతే మెంటర్ ఉన్నాడో సునీల్ కనుగోలు, ఆయన స్వయంగా చెప్పాడు వాళ్ళకి, మీరు అభివృద్ధి మీద చర్చ చేయొద్దు, మీరు అవినీతి మీదనే పోవాలి, పడిపోవాలి గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంది అంటే ఆ రెండు ఒకటి కావాలి. రెండవది ఇందులో నుంచి ఒక గ్రూప్ బయటికి రావాలి. ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రమాదం ఉంటుంది. రాహుల్ గాంధీ అయితే ఇమ్మీడియట్గా ఆయన తొలగించడానికి ఎటువంటి ప్రయత్నం చేయడు. ఇంకోటి రేవంత్ రెడ్డి లాగా సమయస్ఫూర్తితోని అందరినీ కలుపుకోపోగలిగే వ్యక్తి కూడా పార్టీలో లేడు. ఇంకొక వ్యక్తి ఆయనని సెలెక్ట్ చేయడం అనేది చాలా ఆలోచించి వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయం అని నేను అంటాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాగా దూకుడుగా పార్టీని అంతా ఒక తాటి మీద నడిపించగలిగి అవసరమైన అన్ని హంగులను సమకూర్చుకొని ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ ఆయన మాట చాతుర్యమే కాకుండా ఆర్థికంగా కూడా అన్ని సమకూర్చుకోగలిగాడు ఎలక్షన్స్ పోయే ముందే. తర్వాత కేసీఆర్ను ఆ స్థాయిలో విమర్శించిన నాయకుడు ఎవరు లేరు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి అయితేనే కరెక్ట్గా కొట్టగలుగుతాడు అనేది రాహుల్ గాంధీకి ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఆయనకే ఆ బాధ్యతలు ఇచ్చాడు. మొత్తం ప్రచార బాధ్యతలు మొత్తం రేవంత్ రెడ్డి గారికే ఇచ్చాడు. ఇంకొకరితో కూడా కాదు అది. మిగతా వాళ్ళు మంచి నాయకులే కానీ మైల్డ్గా ఉంటారు. ఇంకోళ్ళతో అయ్యే పరిస్థితే ఉంటే 2022లో మళ్ళీ ఈయనకి పిసిసి ప్రెసిడెంట్గా ఇస్తారు. అవును, అంత కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే వచ్చిన మొదటి రోజే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడము, 3 ఏళ్ళకే ఆయనకి ఇవ్వడం అనేది అది కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే మొదటిసారి అది. అవును. సో ఆయన మెప్పించుకుంటూ వస్తున్నాడు, దానికి తగ్గట్టుగా అవసరానికి తగ్గ అన్ని పనులు ఆయన సమకూర్చుకోగలుగుతున్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డిని ఇమ్మీడియట్గా దించే పరిస్థితి కాంగ్రెస్లో ఉండదు. కానీ ఇక్కడ రేవంత్ గారి ప్రభుత్వం అనాలా, మన కాంగ్రెస్ ప్రభుత్వం అనాలా? దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే అనాలి. బట్ రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారు కాబట్టి ఎప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం అంటాం, అట్లా మోడీ గారి ప్రభుత్వం అంటాం. కానీ అదే నచ్చట్ల చాలా మందికి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నడిపిస్తోంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు నడుస్తున్నాయి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో ఉంది ప్రభుత్వం అంతా కూడా. కానీ రేవంత్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. సీఎంలకు ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా కేటీఆర్ని సూటిగా విమర్శించవచ్చు. ఎన్ఆర్ఐలను అడ్డం పెట్టుకొని ఇంగ్లీష్ విషయంలో తనకి ఇంగ్లీష్ రాదు, రాకపోతే తప్పు కాదు. ఎందుకంటే చైనా విప్లవం తీసుకొచ్చి చైనాను మార్చిన మావోకు కూడా ఇంగ్లీష్ రాదు కదా. ఇంగ్లీష్ రాకపోవడం అనేది తప్పు కాదు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని అవమానపరచడం తప్పు. ఆయన ఇంగ్లీష్ మీద చాలా ఉపన్యాసం ఇచ్చాడు అసెంబ్లీలో. ఒక హోటల్లో బట్లర్ కూడా ఇంగ్లీష్, డ్రాయర్లు అమ్మేవాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇవన్నీ ఒక మామూలు లెజిస్లేటర్ కూడా మాట్లాడాల్సిన మాటలు కాదు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఆ ఉందాతనాన్ని ప్రదర్శిస్తలేడు. తర్వాత ఇప్పుడు వాళ్ళు తప్పులు చేశారనే కదా ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఆ తప్పులను ఎత్తి చూపెట్టి మీరు చేయలేదా అనడం ఏంటి అసలు? మొన్న సమిత మేడం విషయంలో కూడా అదే జరిగింది. మాట్లాడాల్సింది కాదు కదా. కనీసం గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఈయనను కాపాడింది ఆమె, ఈయన తీసుకొచ్చింది ఆమె. కాంగ్రెస్ పార్టీలోకి లిఫ్ట్ ఇచ్చారు. గాంధీ భవన్లో ప్రవేశం లేనప్పుడు ఆయనకు ఎంట్రీ ఇవ్వడానికి ఈమె కారణం. జాతీయ స్థాయిలో ఈయన గౌరవం పెంచడానికి ఆమె కారణం, ఆమె కార్తిక్ రెడ్డి. ఇవన్నీ మర్చిపోయి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే తత్వం అనేది తెలంగాణ వాళ్ళది కాదు. బహుశా ఆయన తిరిగి ఎక్కడెక్కడ తిరిగాడో, ఎవరెవరి బుద్ధులు వచ్చాయో మనకైతే తెలియదు. మాట్లాడదాం, అది కూడా నేను కొంచెం కదుపుతాను, మీరు మాట్లాడతారు. అది అంటే ఆయన మాత్రం ఆ వాసన అయితే పోవట్లేదేమో కదా, అప్ టు ద మార్క్ ఎదగడం లేదు. చూడాలి మరి. ఎందుకంటే కొన్ని మంచి నిర్ణయాలు ఉన్నాయి, లేవని నేను అన్నాను. స్కిల్ యూనివర్సిటీ అనేది మంచి యూనివర్సిటీ, స్మార్ట్ సిటీస్ మొదలు పెడతా అనేది మంచి నిర్ణయం. సరే, ఫార్మా ఆయన ఎట్లా చేస్తాడో నాకు తెలియదు. బట్ ఫార్మా కోసం సేకరించిన దాదాపు 20,000 ఎకరాల భూముల సమస్య ఒకటి ముచ్చరలో ఉంది. అక్కడ ఒక న్యూయార్క్ లాంటి నగరాన్ని నిర్మిస్తా అంటున్నాడు. రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది చాలా. బట్ ఆయనకి ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద బాగా అనుభవం ఉంది. మరి దాన్ని నాకు విజన్ ఉంది, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నాడు. ఇప్పుడైతే కకావికలు అయిపోయారు రియల్టర్లు అందరూ. 5 ఏళ్ల వరకు మేము మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళే గట్టిగా మాట్లాడారు. చాలా మంది దెబ్బతిన్నారు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు. తర్వాత అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాల వల్ల కొన్ని కోట్ల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్స్ అయినాయి. ఆ వాటిలనే ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ తక్కువ. 1,62,000 హైదరాబాద్లోనే ఇంకా ఖాళీలు ఉన్నాయి.
దాదాపు 1,00,000 పైచిలుకు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, ఎవరు దీనికి బాధ్యులు అని చెప్పి మాట్లాడుతున్నారు రీడర్స్ కొంతమంది. కొంచెం ఈ పాలసీస్ అనౌన్స్ చేసినట్టయితే ఇంకొకటి ఆయన చేసిన పెద్ద బ్లండర్ ఏంటంటే అప్పులు ఉంటే దిగమింగుకోవాలి, బయటపడి చెప్పుకోకూడదు. ఇప్పుడు మీకు సస్టైన్ కావడానికి మీకు డబ్బులు కావాలి. నాకు అప్పులున్నాయి నేను అప్పుల కుప్పనైనా అని మొత్తుకుంటే మీకు ఎవరైనా అప్పిస్తారా? ఎవరెవరు. అందుకే ఆయన చేసిన రాంగ్ స్ట్రాటజీ. వాస్తవంగా తీర్చలేనని అప్పులేని తెలంగాణకు లేవు. అప్పులు అంటే ఆ మాట అంటాం కూడా గతంలో ఉన్న 10 ఏళ్ల పాలన అంతా కూడా అప్పులమయమైంది. దానివల్ల అది చెప్పొద్దు. ఆయన ఏం చెప్పాలంటే ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రం అయిందని మాట్లాడడం కదా. అది ఇంటర్నల్గా ఏంటంటే వాళ్ళ పార్టీ డిస్కషన్స్లో చెప్పుకోవాలి. బయటకు ఏం చెప్పాలంటే మా ధనిక రాష్ట్రమే ఒకప్పుడు 45 వేల కోట్ల రెవెన్యూస్ ఉన్న రాష్ట్రాన్ని 2014లో లాస్ట్ 10 ఏళ్లలో ఈ ప్రభుత్వాలు 1,10,000 కోట్ల రెవెన్యూస్కు తీసుకెళ్ళాయి. బడ్జెట్ కూడా 1,00,000 కోట్ల లోపు ఉండే బడ్జెట్ని 2,75,000 కోట్ల బడ్జెట్ తీసుకుపోగలిగారు. అంటే కొంత ద్రవ్యలోటు అవన్నీ ఉన్నా కూడా బడ్జెట్ బాగుంది, మాది పెరుగుతున్నది, గ్రోయింగ్ స్టేట్ ఇది. లాస్ట్ 10 ఇయర్స్లో గ్రోత్ రేట్ చూసినట్టయితే కోవిడ్ కంటే ముందు గ్రోత్ రేటు దాదాపు 17% ఉంది. ఏ రాష్ట్రానికి ఉంది 17% గ్రోత్ రేటు? కోవిడ్లో దేశమంతా మైనస్ గ్రోత్ రేట్ ఉంటే భారతదేశం కూడా మైనస్ గ్రోత్ రేట్, తెలంగాణ +2 ఉంది. తర్వాత కోవిడ్ కంటే ముందు సంవత్సరము 21% గ్రోత్ రేట్ ఉంది. అంటే ఇంత 2018-19 ఆ టైంలో ఇంత గ్రోత్ రేట్ ఉన్న రాష్ట్రం ఏది లేదు మనకు. తర్వాత ఈ విషయాలు నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడే స్వయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మొన్న వచ్చినప్పుడు అసలు ఇక్కడ మాట్లాడాడు, అసెంబ్లీలో కూడా మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ ఎంత ఎదిగిపోయింది, తలసరి ఆదాయంలో దేశంలోనే గుజరాత్ను మహారాష్ట్రను అధిగమించి నంబర్ 1గా పోయింది అని ఇక్కడ మాట్లాడాడు. తర్వాత నేను అనుకున్నాను కానీ చాలా డెవలప్ చేశాడు, అసలు పైనుంచి విమానంలో వస్తున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను, నేను మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఇంత ఎదిగిపోయిందా అని చెప్పి అనుకున్నాను. తర్వాత అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతూ నేను అవినీతి ఉందనుకున్నాను కానీ అంతగా లేదు అని అన్నాడు. అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు గౌరవించే చంద్రబాబు నాయుడు గారే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ దాన్ని భిన్నంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడితే ఏమనుకుంటారు? అది కరెక్ట్ కూడా కాదు కదా. అభివృద్ధిని ఎవరు డినై చేయడానికి లేదు. మొన్న ఒక ఇంటర్వ్యూలో కోదండరామ్ గారు కూడా అన్నారు, న్యూస్ లైన్ ఇంటర్వ్యూలో అన్నాడు, అసలు మేము ఆశించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి జరిగింది తెలంగాణలో, కానీ కేసీఆర్ గారు తన అహంకారంతో ఎవ్వరు కూడా అభివృద్ధిని డినై చేయడానికి లేదు. ఇంకోటి వాళ్ళ సోషల్ డిజిటల్ మీడియా మార్గదర్శి ఎవరైతే మెంటర్ ఉన్నాడో సునీల్ కనుగోలు, ఆయన స్వయంగా చెప్పాడు వాళ్ళకి, మీరు అభివృద్ధి మీద చర్చ చేయొద్దు, మీరు అవినీతి మీదనే పోవాలి తప్ప మీరు అభివృద్ధి మీద చర్చ చేస్తే మీరు మిగలరు అని చెప్పాడు. అవినీతి విషయంలో కూడా ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం చూపిస్తున్నారు తప్పించి, దానికి ఏదో నిపుణుల బృందం వేయించాము, ఆ తర్వాత దానికి ఏదో కమిషన్ వేస్తామని అన్నారు తప్పించి